కొన్నిసార్లు లో ఎక్స్‌పెక్టేషన్స్ కూడా చాలా బాగా అడ్వాంటేజ్‌గా పనిచేస్తాయి. దానికి బెస్ట్ ఎగ్జాంపుల్ ఇప్పుడొచ్చిన 'వార్ 2'ఏ. డీటెయిల్‌గా రివ్యూలోకెళ్ళే ముందు ఇప్పుడు కొంచెం మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఇంకా లేట్ చేయకుండా మనం రివ్యూలోకెళ్ళిపోతే స్టోరీ అందరికీ తెలిసిందే. ఇద్దరు స్పైస్ ఉంటారు. ఒకళ్ళేమో స్పై నుంచి వెళ్ళిపోతారు. ఇప్పుడు స్పైలో కొత్తగా వచ్చిన ఇతనికి ఫైట్ అవుతుంది. ఆ ఇద్దరు ఎవరో మీకు తెలుసు 'హృతిక్ రోషన్', 'ఎన్టీఆర్'. సో ఇది మనకి ఎప్పటినుంచో తెలిసిందే. మనకి హిందీ, బాలీవుడ్ మూవీస్ ముఖ్యంగా స్పై యూనివర్స్‌కి అడ్వాంటేజ్ ఏంటంటే స్టోరీ తీయబోయే వాళ్ళకి, చూడబోయే వాళ్ళకి అందరికీ ముందుగానే తెలిసిపోతుంది. ఫస్ట్ ఎనిమీస్, తర్వాత ఫ్రెండ్స్, ఒక డాన్స్ కట్ అంతే అయిపోతుంది. కానీ ఇక్కడ అడ్వాంటేజ్ ఏమైందంటే స్క్రీన్ ప్లే అనమాట. అంతేకాకుండా ఒక చిన్న సర్ప్రైజ్ క్యామియోస్ చాలా ఉన్నాయి. సో మనకి స్పైవర్స్ కరెక్ట్‌గా ఫాలో అయిన వాళ్ళు అంటే 'టైగర్ 3' ఇవన్నీ కూడా చూసిన వాళ్ళకి ఇంకొంచెం ఇంట్రెస్టింగ్‌గా అనిపిస్తుందన్నమాట మూవీ. కేవలం 'వార్ 1' చూసి డైరెక్ట్‌గా 'పఠాన్' అవి చూడకుండా 'వార్ 2'కి వచ్చిన వాళ్ళకి అంత ఫీల్ రాదు. కానీ క్యామియోస్ అయితే ఉన్నాయి. మంచి స్టార్స్ క్యామియోస్ అయితే ఉన్నాయి. మనకి 'కూలీ'లో క్యామియోస్ ఎలాగైతే అడ్వాంటేజ్ అయిందో ఇక్కడ కూడా అడ్వాంటేజ్ అవుతుంది. కాకపోతే అక్కడ క్యామియోస్ ఉన్నట్టు ముందుగానే చెప్పారు. ఇక్కడ చెప్పకుండా సర్ప్రైజ్‌గా అయితే దాచారు. ఇంకా మనకి బీజీఎం వచ్చేసరికి సినిమాకి ఎంత ఇవ్వాలో అంతే ఇచ్చారు. మరి తోపు తురుమనే రేంజ్ బీజీఎం అయితే మనకు రాలేదు. ఆ మూవీకి అంత అవసరం లేదని కూడా చెప్పుకోవాలి. ఎందుకంటే మరి మాస్ డబ్బులైతే కొట్టలేరు ఆ బీజీఎంకి. ఎందుకంటే ఇది ఒక స్పై మూవీ కాబట్టి. సో ఇలాగా 'కియారా అడ్వాణి' అలాగే బీజీఎం ఇవన్నీ కూడా సోగా వెళ్ళిపోతుంటాయి. కానీ ఒక గుడ్ నోట్‌లో మూవీ అయితే ఎండ్ అవుతుంది. సో మొత్తం మీద మూవీ ఎలా ఉందంటే మనకి లో ఎక్స్‌పెక్టేషన్స్ ఉండడం వల్ల మూవీ అయితే బావుంది అనే ఫీల్‌తో మనం బయటికైతే వస్తాం. సో మనకి 'కూలీని' బీట్ చేస్తుందా అని అడిగితే 'కూలీ' టాక్‌పై డిపెండ్ అయ్యి ఉంటుంది. ఎందుకంటే 'కూలీ' బావుందా, 'వార్ 2' బావుందా అంటే నేనైతే 'కూలీ' బావుందని చెప్తాను. ఇంకా 'వార్ 2' గురించొస్తే మనకి తెలిసిందే కదా బాలీవుడ్ అదే మిక్స్ కొట్టారు. ఎన్టీఆర్‌ని మాత్రం చాలా బాగా చూపించారనే చెప్పుకోవాలి. సో మీరు కానీ 'వార్ 2' మూవీకి వెళ్లారా? 'కూలీకి' కూడా వెళ్లారా? రెండింటికెళ్తే రెండిట్లో మీకు ఏది నచ్చిందో కింద కామెంట్ చేయండి. వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి. ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోండి. థాంక్ యూ ఫర్ వాచింగ్. జై హింద్.